నమస్తే ఆంధ్రప్రభకు స్వాగతం. నేను రఘునందన్. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఒక అద్భుతమైన ప్రసంగం అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశానికి ఇప్పటివరకు జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు, భవిష్యత్తు కోసం కూడా తపన పడుతున్న విషయాలన్నింటినీ ఆయన పొందుపరిచి ఒక సంపూర్ణమైన ప్రసంగాన్నే మనకు అందించారు, జాతికి అందించారు అనే మాట వినబడుతోంది. నిజానికి కూడా చాలా అంశాలు స్పృశించారు. అందులో ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం ఈ వీడియోలో సుదర్శన చక్ర అనే ప్రస్తావన ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. దాదాపు 30కి పైగా అంశాలను ఆయన స్పృశించారు. కాకపోతే మనం ఈ వీడియోలో కేవలం సుదర్శన చక్ర అనే కాన్సెప్ట్కి మనం కన్ఫైన్ అవుతూ ఉన్నాం. సో ఏమిటా సుదర్శన చక్ర అనే విషయానికి వస్తే, మనం ఇప్పటివరకు మనకు తెలిసింది అది శ్రీ మహావిష్ణువు చేతిలో పంచాయుధాల్లో ఒక ఆయుధం అన్నట్లుగా మనకు తెలుసు. శ్రీకృష్ణుడు దాన్ని గజేంద్ర మోక్ష సమయంలో కానీ, తర్వాత శిశుపాలుణ్ణి తల నరకడానికి కానీ ఉపయోగించిన సందర్భం అది, అతన్ని శిక్షించడానికి. అయితే అదే పేరుని ఇప్పుడు మనం పెట్టుకున్నాం. దీనికి తోడు లేటెస్ట్గా ఐరన్ డోమ్ మనం ఇజ్రాయెల్ గురించి విన్నాం, గోల్డెన్ డోమ్ అమెరికా గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇటువంటి తరుణంలో మన ఈ సుదర్శన చక్ర అనే కాన్సెప్టు ఈ ఐరన్ డోమ్తో సమానమా, లేదా అంతకు మించి ఉందా? ఏమిటి ప్రధాని మోదీ మాటల్లో ఆంతర్యం ఏమిటి, అండ్ ఆ టెక్నాలజీ కూడా ఏమిటి? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ అంశానికి సంబంధించి పూర్తి లోతుల్ని తెలుసుకుందాం. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే రఘుజీ, మీకు మీ ప్రేక్షకులు అందరూ నమస్కారాలండి. సుదర్శన చక్ర అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడే ముందు ఒక్క 2 లైన్లు మీ అనాలిసిస్ ఏంటో తీసుకుందాం అనుకుంటున్నాం ప్రధాని మోదీ యొక్క ప్రసంగానికి సంబంధించి. సో దాన్ని మన పౌరులు ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయంలో. అంటే మన భారతదేశం యొక్క ఇప్పుడున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మనకు అమెరికా వేస్తున్న ఆంక్షలు కావచ్చు, లేదా మనకు ఉన్నటువంటి అంతర్గత సమస్యలు కావచ్చు, మన ఆర్థిక పురోగతి కావచ్చు, ఈ అంశాలకు కావలసినటువంటి సమాధానాలన్నిటి కూడా ఆయన చెప్పారు. మొట్టమొదటిది ఆత్మనిర్భరత పెంచుకోవాలి అన్న విషయం ఆయన చెప్పారు. ఆత్మనిర్భరత అన్నది చాలా అంశాల్లో, ఒకటి ఆర్థిక పరంగా ఉంటుంది, 2 మన దేశంలో ఉన్నటువంటి పేదరికం నుంచి బయటపడడానికో, లేదా మన దగ్గర ఉన్నటువంటి వనరులని మనం సద్వినియోగం చేయడంలో కావచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి స్త్రీ శక్తిని మనం ముందుకు తీసుకొచ్చే విధానం కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో మనం ఆత్మనిర్భరత పెంచుకోవాలన్నది ఒక ఉద్దేశం. కీలకమైంది ఏంటంటే డిఫెన్స్ రంగం, మన యుద్ధ రంగంలో మనకు అస్త్రశస్త్రాలకు సంబంధించి ఎంతో కాలం మనం విదేశీ శక్తుల ఆధారంగా, విదేశీ అంటే వాళ్ళ కంపెనీలు, వాళ్ళ యొక్క అస్త్రాల ఆధారంగా మనం ఇంతవరకు జీవించాం. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా మోదీ గారు వచ్చినప్పుడు కూడా మన రమారమి 70% మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. తర్వాత మన ఫైటర్ జెట్స్ ఇవి కూడా మన దేశంలో చేసినవి కావు. ఏదో రష్యా నుంచి కొన్నాం, లేదా ఇజ్రాయెల్ నుంచి కొన్నాం, లేదా ఫ్రాన్స్ నుంచి కొన్నాం. ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ నుంచి మనం మిసైల్స్ ఇటువంటి కొన్నాం, ఎయిర్ క్రాఫ్ట్స్ కొనలేదు. బట్ జనరల్ గా చూస్తే కనుక మన పరిస్థితి ఏంటంటే, మనం కంప్లీట్ గా ఒక విదేశాల నుంచి కొనుక్కునేటువంటి శక్తిగా మనం ఇంతకాలం ఉన్నాం. మోదీ గారు వచ్చాక క్రమేపీ ఆత్మనిర్భరత పెంచే దిశగా ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈ రోజు మనం కొంత పురోగతి సాధించగలిగాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా మనం చాలా వెనకబడ్డాం. బహుశా ఈ యొక్క ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా 1990 దశకంలోనో, లేకపోతే అంతకంటే ముందరో మొదలు పెట్టుంటే ఈ రోజు మనం చాలా బలమైన శక్తిగా ఎదుగు ఉండేవాళ్ళం. ఈ రోజు కొరియా లాంటి దేశాలు చాలా తయారు చేస్తున్నాయి. స్వీడన్ వాళ్ళ మొత్తం బడ్జెట్ తిప్పికొడితే మన డిఫెన్స్ బడ్జెట్ లో 10వ వంతు లేదు. కానీ వాళ్ళు ఏవాక్స్ తయారు చేయగలుగుతున్నారు. కాబట్టి మనం ఎక్కడున్నాం, మనకు కీలకమైనటువంటి టెక్నాలజీస్ తో మనం వెనకబడున్నాం. కాబట్టి మోదీ గారు ఈ రోజు స్పీచ్ లో ఆ అంశాన్ని ఉటంకించారు. ఆయన మన ఆత్మనిర్భరత పెంచుకుంటే కానీ మనం మన యుద్ధాలు మనం చేయలేము. ఇంకొకరి మీద ఆధారపడి ఉంటే మనకు అవసరమైనప్పుడు వాళ్ళ సహాయం ఉంటుందో లేదో మనం చెప్పలేము అన్న దిశగా ఆయన చెప్పారు. కాబట్టి అన్ని అంశాలలో కూడాను మన శక్తి పెంచుకునే దిశగా, మన ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి అన్నది ఆయన సందేశం మనం చూస్తున్నాం. దాంట్లో కీలకమైంది ఏంటంటే, మొట్టమొదటిసారి ఒక ప్రధాని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని కూడా ఆయన స్పీచ్ లో దాని గురించి ప్రస్తావించారు. 100వ సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సంఘానికి సంబంధించి ఆయన చెప్పడం మనం చూసాం. మనం ఇది చాలా దేశ పురోగతికి చాలా కీలకమైంది. వీడు చేస్తున్నటువంటి సేవలు చాలా గొప్ప సేవలు. ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తోటి నేను అనుబంధమైనందుకు నేను చాలా గర్విస్తున్నాను అని కూడా చెప్పారు.
సో ఇది చాలా గొప్ప విషయం అది. అంటే మన దేశాన్ని, మన దేశ సమగ్రతను, మన దేశ ఔన్నత్యాన్ని తీసుకెళ్ళేటువంటి ఒక సంస్థగా, ఒక ఆర్గనైజేషన్‌గా ఆయన దాన్ని అభివర్ణించారు. అంటే కొంత విమర్శ వస్తోంది సార్. అంటే ఆ టాపిక్ తీసుకున్నందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఇట్లా తీసుకున్నందుకు అన్నట్టుగా కొంత విమర్శ వస్తుంది పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి. సో దాన్ని ఎట్లా తీసుకోవాలి? వాళ్ళు ఎలాగో విమర్శిస్తూనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అన్నది ఒక శత్రువుగా వాళ్ళు ఎంతో కాలం 70, 80 ఏళ్లుగా దాన్ని చిత్రీకరించుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారి హత్యలో వీళ్ళ భాగం ఉందని చాలా కేసులు పెట్టారు వాళ్ళ మీద. ఏమైంది? కోర్టులన్నీ దాన్ని తిప్పి కొట్టాయి కదా అవి. అలాగే వీళ్ళు హిందూ ముస్లింల మధ్యలో విభేదాలు తీసుకొచ్చేటువంటి ఒక హిందూ రాష్ట్రవాదులు వీళ్ళు, ఒక ఉగ్రవాదులు అన్న దిశగా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. సాధ్వి ప్రజ్ఞ గారి స్టేట్మెంట్ లో చెప్పారు. మోహన్ భాగవత్ గారిని వీళ్ళందరినీ ఇంప్లికేట్ చేసే దిశగా చాలా ప్రయత్నాలు జరిగినాయని చెప్పింది ఆవిడ. కాబట్టి వాళ్ళ అజెండాకి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఉన్న సత్యాన్ని ఆయన చెప్పడం అన్నది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే సత్యంగా మనం చూస్తే మన దేశంలో అందరి ఏ ఎన్జిఓ కంటే కూడాను చాలా అధిక సంఖ్యలో ఈరోజు సంఘంలో ఉన్నారు. సంఘం ఇంకా పెరుగుతోంది. దాని మీద గౌరవం పెరుగుతోంది. సంఘం యొక్క కార్యక్రమాల వల్ల ఎన్నో రంగాలలో ఈరోజు మనం చూస్తే కనుక జాతీయవాదము, మన సంస్కృతి, మన దేశాన్ని పట్ల గౌరవం పెంచే దిశగా వాళ్ళు చాలా చేస్తారు. లేకపోతే కనుక పాశ్చాత్య శక్తులు కావచ్చు, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న విచ్ఛిన్నకర శక్తులు కావచ్చు, వారి అజెండాలో భాగంగా అందరూ కొట్టుకుపోతారు. దానికి భిన్నంగా మన దేశ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని, మన సంఘటీకృత శక్తిని ఒక శక్తిగా అమల్చి మన దేశం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా అది పనిచేస్తుంది. కాబట్టి ఈ అటాక్స్ ఎలాగో వస్తాయి. మన దేశం ఇప్పుడు 4వ స్థానంలో మన భారత దేశం ఈరోజు ఆర్థిక పరంగా ఎదిగింది కాబట్టి ఈ రోజు అమెరికా లాంటి దేశాలు, యూరోప్ లాంటి దేశాలు మన దేశం మీద కన్ను ఎర్ర చేస్తున్నాయి. ఎందుకు? ఎదిగేటువంటి శక్తి, ఎదిగేటువంటి దేశాలన్నీ కూడాను వాళ్ళ అధీనంలో లేకపోతే వాడు తట్టుకోలేదు. సంఘం కూడా అదే. సంఘం ఎవరి ఒక అజెండాతో పనిచేసేటువంటి, వాళ్ళ అజెండాతో పనిచేసేటువంటి సంఘం కాదు అది, ఒక సంస్థ కాదు అది. వాళ్ళు దేశం యొక్క గౌరవాన్ని, భారత మాత ఔన్నత్యాన్ని కోసం పనిచేసేటువంటి సంస్థ కాబట్టి అది వాళ్ళ అధీనంలో లేకపోతే, వాళ్ళ అజెండాకి అధీనంలో రాకపోతే, వాళ్ళ అజెండాకి పనికి రాకపోతే తప్పకుండా దాని మీద ఏదో ఒకటి విమర్శలు చేయడం అనేది మనకు తెలుసు. కాబట్టి అంతకుమించి ఏమీ లేదు. ప్రజలు తెలుసు, ప్రజలు ఇది వాళ్ళ హితం కోసం ఈ సంస్థలు ఉన్నాయా, లేదా వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళలో ఏదైనా విభేదాలు తీసుకొచ్చే దిశగా పనిచేస్తుందో ప్రజలకు తెలుసు. కాబట్టి దాన్ని అనుభవిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు అంటే కనుక తప్పకుండా ప్రజలకు తెలియంది మీకు తెలుసా? కాబట్టి ఎవరి అజెండా, ఎవరి పొలిటికల్ అజెండా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి దానికి పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఎదుగుతున్నటువంటి మహా గొప్ప శక్తి ముందర ఇటువంటి ఛాలెంజెస్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. గతంలో కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దాన్ని బ్యాన్ కూడా చేశారు అప్పట్లో. అయినా కానీ కూడా దాని శక్తి పెరుగుతూనే ఉంది, ఇంకా పెరుగుతూనే ఉన్నది. కాబట్టి దాని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో విల్ కమ్ టు ద పాయింట్ సుదర్శన చక్ర గురించి సార్. అంటే ఐరన్ డోమ్ అనేది అంటే నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది 99.9% అక్యురేట్ అని తెలుస్తోంది ఇజ్రాయిల్లో. అండ్ ఇప్పుడు మనము ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి S-400 అనేది 100% రేషియోని చూపెట్టగలిగాం. అయితే ఇక్కడి వరకు మనం ఉన్నాం, అంటే ఆల్రెడీ S-400 అనేది 100% చూపెడుతున్నట్టయితే మరి సుదర్శన చక్ర అంటే ఏంటి? అంతకు మించి ఉంటుందా? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? మనకు ఆల్రెడీ ఒక పటిష్టమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నది. దాన్ని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు, IACCS అని దాని పేరు. అలాగే మనకు ఆకాష్ తీర్ అన్నటువంటిది, ఆకాష్ మిసైల్ వేరే, ఆకాష్ తీర్ అనేది ఒక ఈ ఐరన్ డోమ్ లాంటిది టెక్నాలజీ. ఇవన్నీ కూడా భారతదేశంలో తయారైనటువంటి టెక్నాలజీస్. ఇవన్నీ కూడా వీటిలో విదేశాల నుంచి తెచ్చుకున్నటువంటి అస్త్రాలను కూడా దాంట్లో మనం కంబైన్ చేసుకున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకి S-400 మన రష్యా నుంచి తెచ్చుకున్నాం. అలాగే ఇంకొన్ని మనకు ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. అలాగే కొన్ని పాత రష్యన్ గన్స్ మన దగ్గర ఇంకా ఉన్నాయి, L-90 అంటే గన్స్ ఉన్నాయి. అలాగే భారతదేశంలో తయారు చేసినటువంటి పినాకా, తర్వాత మనకు అగ్ని, లేకపోతే మనకు ఆకాష్, ఇటువంటివి చాలా మన దగ్గర ఉన్నాయి. నాగని, చాలా అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. వీటినన్నింటినీ అనుసంధానం చేస్తూ ఒక టెక్నికల్ ఫ్రేమ్ వర్క్
అందుకనే మనం ఆపరేషన్ సింధూర్ లో మన మీద వచ్చినటువంటి ఎన్ని వాళ్ళు మన మీద ఎటువంటివి దాడి చేసినా, డ్రోన్స్ దాడి చేసినా, వాళ్ళు మిసైల్స్ దాడి చేసినా అన్నిటిని తిప్పికొట్టగలి. హ్మ్. ఏ ఒక్క వాళ్ళ అటాక్ కూడాను వాళ్ళు మన మీద ఏ ప్రయోగం చేసినా ఒక్కటి కూడా మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ లో వాళ్ళు ఏం చేయలేరు. హ్మ్. కొన్ని డ్రోన్స్ పేల్చేసిన తర్వాత పడ్డప్పుడు జమ్మూ లాంటి ప్రాంతంలో కొంత చిన్న ఏదో ప్రైవేట్ ఇండ్లకి తగిలి కొంత నష్టమైంది అంతేగాని ఓకే. వాళ్ళు అక్కడి నుంచి ప్రయోగం చేసినవి ఏవి కూడాను ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా అన్నిటిని మనం షూట్ డౌన్ చేయగలిగాం. హ్మ్. కాబట్టి అది ఆల్రెడీ మన దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నది. కానీ దాంట్లో వీక్నెసెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంకెవరి మీద ఆధారపడి ఉండాలి. అవును. ఫర్ ఇన్స్టెన్స్ S-400 రష్యా ఇస్తాం. హ్మ్. S-400 ఆలోచన దృక్పథం ఏంటి? S-400 అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అస్త్రాలని లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాటిని పసిగట్టి దాన్ని షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ దానికి. హ్మ్. దాంట్లో అంటే 400 కిలోమీటర్ల వరకు ష్యూర్ కిల్ అంట. హ్మ్. అంతకంటే ముందే డిటెక్ట్ చేస్తుంది. ఆ! 400 కిలోమీటర్ల కంటే దూరం నుంచి వాడు ప్రయోగం చేస్తే దాన్ని ట్రాక్ చేయగలదు. దాన్ని చూసి 400 కిలోమీటర్ల రేంజ్ లో రాగానే ఇంకా తప్పించుకోలేకుండా దాన్ని కొట్టగలిగిన క్షమత దానికి ఉంది. హ్మ్. కానీ S-400 రష్యాలో ఫెయిల్ అయింది. ఆ! ఎందుకంటే వాడు మాస్కో గానీ, బోల్గోగ్రాడ్ లో కానీ ఇక్కడంతా వాడు కొడుతున్నారు యుక్రెయిన్. ప్లస్ పైపెచ్చు డ్రోన్స్ లాంటివి వస్తే కనుక డ్రోన్స్ ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. హ్మ్. ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖరీదు చేసేటువంటి మిసైల్స్ దాంట్లో ఉంటాయి. హ్మ్. కాబట్టి ఒక 10,000 20,000 ఖరీదయ్యేటటువంటి ఒక డ్రోన్ ని షూట్ డౌన్ చేయడానికి $1 మిలియన్ మిసైల్ వాడాం కదా మనం. అవును. ఈ నిర్ణయం ఎక్కడ తీసుకోవాలి? నిర్ణయం వ్యక్తి కూర్చొని తీసుకుంటే సమయం ఉండకపోవచ్చు. అక్కడి నుంచి వాడు ప్రయోగం చేసిన తర్వాత మన మీద రావడానికి కొన్ని నిమిషాలు ఉండొచ్చు. ఆ నిమిషాల్లో అది ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి. 2 ఎటువంటి అస్త్రం ప్రయోగించి దాన్ని షూట్ డౌన్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే గనక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఇవన్నీ కలిపి అనుసంధానం చేసి దాని టెక్నాలజీ పరంగా దీన్ని ఎదుర్కోవడం అన్నది మన వాళ్ళు ప్రయత్నం చేశారు. హ్మ్. ఇన్‌ఫాక్ట్ భారతదేశం మన సైనిక శక్తి ఇంత అద్భుతంగా ఉందా? డిఫెన్సివ్ శక్తి అన్నది భారతీయులలోనే ఉన్నటువంటి అనలిస్ట్స్ కానీ, దీని గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళే అవాక్కయ్యారు. హ్మ్. ఎందుకంటే మనకు అంత శక్తి ఉన్నట్టు మనకు కూడా తెలియదు. అంటే అంత సీక్రెట్‌గా దాన్ని దాచుంచారు అప్పుడు వాళ్ళు మన సైంటిస్ట్‌లు గాని, మన డిఫెన్స్ ఫోర్సెస్ కానీ. ఆ! అందుకనే ఆపరేషన్ సింధూర్‌లో అంత అద్భుతంగా మనం చేయగలిగాం. ఇప్పుడు సుదర్శన్ చక్ర అన్నది ఏదైతే మోదీ గారు ప్రపోజ్ చేస్తున్నారో దీని యొక్క నెక్స్ట్ జనరేషన్ లెవెల్ వెళ్ళబోతుంది. హ్మ్. కీలకంగా అంటే S-400 తర్వాత రాబోయేటువంటి S-500 వీటన్నిటిని కూడా మనం భారతీకరణ చేస్తున్నాం. ఇండిజినైజ్ చేయబోతున్నాం. ఓకే. మల్టీ లేయర్డ్ డిఫెన్సెస్ ఉంటాయి. S-400 అన్నది 400 కిలోమీటర్. S-500 అన్నది 500 కిలోమీటర్. సో మన దేశంలోనే సుదర్శన్ చక్ర అన్నది 500 కిలోమీటర్ దూరం దాకా వెళ్ళి కొట్టగలిగిన టెక్నాలజీ మనం దాన్ని తయారు చేస్తున్నాం. ఓకే. అంటే రష్యా నుంచి తీసుకున్నటువంటి S-400 అది ఏ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తోంది, దాని రెడార్ ఎలా ఉంటుంది, దాని కమాండ్ స్ట్రక్చర్ ఎలా పనిచేస్తోంది, IFF అంటారు. ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో అంటారు. అంటే మనం షూట్ డౌన్ చేసి మన ఎయిర్ క్రాఫ్ట్ షూట్ డౌన్ చేసుకుంటే దాని అవును. అర్థం ఏంటి? మన విమానాలు ఎగురుతున్నప్పుడు అది శత్రువు అనుకుని షూట్ డౌన్ చేస్తే లాభం లేదు కదా! అవును. కాబట్టి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇక్కడ పైన ఆకాశంలో ఎగురుతున్నది శత్రువుది, మనది కాదు అన్న దానికి కొంత ప్రోటోకాల్స్ ఉంటాయి. దానికి టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి ఆ టెక్నాలజీ అబ్జార్ప్షన్ ఎలా ఉంటుంది? రాడార్ కెపాసిటీ ఏంటి? తర్వాత మనం దాని రెస్పాన్స్ ఎలా చేయాలి? ఎటువంటి ప్రోటోకాల్స్ దాన్ని లాక్ చేసి దాన్ని షూట్ డౌన్ చేయాలి? ఇవన్నీ కూడాను S-400 మనం బాగా అర్థం చేసుకున్న తర్వాత ఆ టెక్నాలజీని అబ్జార్బ్ చేసుకొని మనమే దాన్ని ఈ రోజు సుదర్శన్ చక్ర పేరిట తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. హ్మ్. బ్రహ్మోస్ చూసాం మనం. బ్రహ్మోస్ టెక్నాలజీ మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. హ్మ్. బ్రహ్మోస్ మొదటిసారి భారతదేశానికి వచ్చినప్పుడు రమారమి 90% వాళ్ళు రష్యా నుంచి పంపించేవాళ్ళు. ఇక్కడ మన ఊరికే అసెంబుల్ చేసి దాన్ని ఫైర్ చేసేవాళ్ళు. హ్మ్. దాని క్యానిస్టరో లేకపోతే దాన్ని ఫైర్ చేయడానికి కావాల్సినవో ఇటువంటివో చిన్న చిన్నవి మాత్రమే మన దేశంలో తయారయ్యేవి. మిగతావన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాం. దాని యొక్క మెటలర్జీ ఎందుకంటే అంత హైపర్సానిక్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆకాశంలో వేడికి అది కరిగిపోతుంది. హ్మ్. మధ్యలోనే పేలిపోతుంది. హ్మ్. కాబట్టి ఆ ప్రమాదం రాకుండా అంత వేడిని తట్టుకుని ఆ స్పీడ్ లో వెళ్ళగలిగినటువంటి మెటలర్జీ ఎటువంటి అలాయ్స్ ఎటువంటి ఈ లోహాలని కలిపితే అటువంటిది వస్తుంది అనేది వాళ్ళకే తెలుసు, మన దగ్గర తెలియదు. హ్మ్. అలాగే దాంట్లో ఎటువంటి ఫ్యూల్ పెట్టాలి. మామూలు కెరోసిన్, డీజిల్ మనకు పెట్రోల్ లాంటివి కాదు కదా! మనకు రాకెట్ మిసైల్ ఫైర్ చేసిన మిసైల్ ఫ్యూయల్ కంటే కూడా హైపర్సానిక్ వేరే డిఫరెంట్ ఫ్యూయల్ ఉంటుంది. హ్మ్. అది కూడా రష్యా నుంచి ఇవి తర్వాత దాని నావిగేషన్ సిస్టమ్,
దాని ఎలా ప్రోటోకాల్స్ ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడ షూట్ చేయాలి, ఇవన్నీ కూడా రష్యా ఇచ్చింది. ఉమ్, ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే రమారమి 80% భారతదేశంలో తయారు చేస్తున్నారు, ఓకే. మిగతా 20% చేసుకోవచ్చు. కానీ ఇది జాయింట్ వెంచర్ తోటి రష్యా భారతదేశం జాయింట్ వెంచర్ లో చేస్తున్నాం కాబట్టి 20% వాళ్ళ దగ్గర కొంటున్నాం. కానీ టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసేసుకోం. ఉమ్, ఇప్పుడు ఏం చేసాము, బ్రహ్మోస్ అలా ఉండగా, బ్రహ్మోస్ కంపెనీ దాన్ని చేస్తుండగా అదే టెక్నాలజీ మనం హైపర్సోనిక్ మిసైల్ మన దేశంలో మొదలుపెట్టాం. ఉమ్, ఎక్స్పెరిమెంట్స్ మనం చేసాం, మనం సాధించాం. హైపర్సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ కంటే అద్భుతమైంది. బ్రహ్మోస్ కంటే చాలా దూరం కొట్టగలిగినాం. ఉమ్, రమారమి 1000-1200 కిలోమీటర్ల దూరం దాకా హైపర్సోనిక్ స్పీడ్ లో వెళ్ళి కొట్టగలిగినటువంటి మిసైల్స్ మనం తయారు చేస్తాం. ఉమ్, దీనికి మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి మనకు ఈ టెక్నాలజీ వచ్చింది? ఈ తప్పకుండా ఇవన్నీ కూడాను మనకు రష్యాలో అది బ్రహ్మోస్ యొక్క టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాని ఆధారంగా చేసుకున్నాం. ఓకే. అలాగే ఇప్పుడు S-400 దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి టెక్నాలజీ కావచ్చు, లేదా ఇతరత్ర మనకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కావచ్చు, లేదా మనకు అమెరికన్ గోల్డెన్ డోమ్ గురించి వాళ్ళు ప్రపోజ్ చేశారు, ఇంకా వాళ్ళు చేయలేదు. వాళ్ళు చేయలేదు. రష్యా షీల్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి దాని గురించి మనం ఎంత తెలుసుకోవాలో తెలుసుకుని భారతదేశానికి కావాల్సినటువంటి మన అవసరాలకు సరిపడినటువంటి దిశగా దీన్ని తయారు చేస్తుంది. ఉమ్, ప్లస్ అత్యాధునికమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ అంటే కనుక శత్రువు యొక్క మిసైల్స్ కానీ వాళ్ళ డ్రోన్స్ కానీ ఏవైతే వస్తున్నాయో వాటిలో ఉన్నటువంటి టెక్నాలజీ మనం టార్గెట్ చేసి దాన్ని హ్యాక్ చేస్తాం. ఉమ్, ఏమవుతుందంటే అది ఒకసారి మన స్పేస్ లోకి వచ్చిన తర్వాత ఆర్ వాడి స్పేస్ లో ఉండగానే దాన్ని మనం హ్యాక్ చేయగలిగితే కనుక ఉమ్, దానికి కంట్రోల్ చేస్తున్నటువంటి కింద ఇచ్చినటువంటి కమాండ్ దానికి మిస్ అయిపోతుంది. ఓకే. మిస్ అయిపోతే ఎక్కడ వెళ్ళాలో తెలియదు, పడిపోతుంది. దాని అదే పడిపోతుంది. లేదా అది ఎయిమ్లెస్ గా తిరుగుతుంటే మనం దాన్ని సునాయాసంగా షూట్ చేయొచ్చు. ఉమ్, కాబట్టి ఇటువంటివి ఎలక్ట్రానిక్ వార్ఫేర్స్, ఎలక్ట్రానిక్ జామింగ్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో మనం చేసి చూసాం. దాంట్లో మన వీక్నెసెస్ ఏంటో మనం చాలా క్షుణ్ణంగా దాన్ని పరిశీలించాం. సుదర్శన్ చక్ర అనేది ఒక ఓవరాల్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీస్ అన్ని అనుసంధానం చేసి చేసేటువంటి దిశగా మనం దాన్ని తీర్చిదిద్దబోతున్నాం. ఇన్ఫాక్ట్ దాంట్లో చాలా కీలకమైన ఒక ఫోటో మనం చూసే ఉంటాం, మీరు కూడా చూసే ఉంటారు. ఉమ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఆర్మీ చీఫ్, వీళ్ళిద్దరు కూడాను ఒక కమాండ్ రూమ్ లో ముందర ఉన్నటువంటి స్క్రీన్స్ చూస్తున్నారు. వాళ్ళిద్దరు ఉమ్, నార్మల్ గా ఇంటి ఉన్నప్పుడు ఎవరి హెడ్ క్వార్టర్స్ లో వాళ్ళు ఉండాలి, ఎందుకంటే ఆర్డర్స్ ఇష్యూ చేస్తుండాలి, వాళ్ళకు గ్రౌండ్ సిచ్యుయేషన్ తెలుస్తూ ఉంటుంది, దాని ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఆర్మీ చీఫ్ ఉండాలి, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉండాలి. కానీ అవును. వాళ్ళిద్దరు ఒకటే రూమ్ లో కూర్చున్నారు. అంటే వీళ్ళకి అతీతంగా టెక్నాలజీ టేక్ ఓవర్ చేసి ఉమ్, టెక్నాలజీ నిర్ణయిస్తాం. ఇందాక నేను చెప్పినట్టు 10,000 రూపాయలు 5,000 రూపాయల డ్రోన్లు వస్తుంటే దాన్ని షూట్ డౌన్ చేయడానికి ఒక $1 మిలియన్ ఖరీదైనటువంటి మనకు బ్రహ్మోసో లేకపోతే మనకు S-400 వాడం కదా మనం. అవును. దాని షూట్ కావాల్సినటువంటి 10,000 వాడు పంపిస్తే మనం ₹100 దాంతోనే కొడతాం. ఎస్. కాబట్టి ఆ నిర్ణయం ఎవరు చేయాలి? మనకు ఆకాశం ఏముందో ఎలా తెలుస్తుంది? ఆ నిర్ణయం టెక్నాలజీ చేస్తాం. కాబట్టి ఆ టెక్నాలజీ షీల్డ్ ఆధారంగా ఇవన్నీ ఉండవు. అంటే లాంగ్ డిస్టెన్స్ 400-500 కిలోమీటర్ల దూరంలో కొట్టడం. అలాగే మీడియం రీచ్ అంటే రమారమి ఒక ఆ, ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొట్టడం. దెన్ షార్ట్ రేంజ్ 10-20-50 కిలోమీటర్ల దూరంలో కొట్టడం. అలాగే ఆకాశంలో పైకి వెళ్తున్నటువంటివి ఎంత పైకి వెళ్తున్నాయో దాన్ని కొట్టడం. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కొట్టడం వేరే, ఆకాశంలో వెళ్తున్న కొట్టడం వేరే. కాబట్టి వీటిని ఎలా టార్గెట్ చేయొచ్చు? హైపర్సోనిక్ మిసైల్స్ అటు నుంచి కనుక వాళ్ళు హైపర్సోనిక్ మిసైల్స్ సైలర్స్ ఉన్నాయంటే కనుక దాన్ని వాడు ఫైర్ చేయకముందు దాన్ని ఎలా టార్గెట్ చేయొచ్చు? బాలిస్టిక్ మిసైల్స్ లో 3 అంశాలు ఉంటాయి. ఒకటి బూస్టర్ ఫేజ్ అంటారు, అది షూట్ చేసినప్పుడు ఆ వేగం పుంజుకునేటువంటి ఫేజ్ బూస్టర్ ఫేజ్ అంటారు. తర్వాత మిడ్ ఫేజ్ అంటారు, క్రూజింగ్ ఫేజ్ లేదా మిడ్ ఫేజ్ అంటారు. వెళ్ళి టార్గెట్ దగ్గరికి రాగానే అది మళ్ళీ కింద పడుతుంది. కింద పడేటప్పుడు టెర్మినల్ ఫేజ్ అంటారు. ఈ 3 ఫేజెస్ లో కూడా దాన్ని టార్గెట్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు కావాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టు వెరీ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్, షార్ట్ అక్కడి నుంచి తీసుకొని S-500 దాకా డిఫరెంట్ లేయర్స్, డిస్టెన్స్ కావచ్చు, హైట్ కావచ్చు, డిఫరెంట్ లేయర్స్ లో ఎవరిని కొట్టాలి? ఇది అటు నుంచి ఏదో వస్తుంది, ఎయిర్ ఫోర్స్ కొట్టాలా లేకపోతే ఆర్మీ కొట్టాలా? అవును. ఎవరు నిర్ణయిస్తారు? నేను కొట్టాలా మనకు తెలియదు కదా. ఆ నిర్ణయం టెక్నాలజీ చేయబోతుంది. అది సుదర్శన్ చక్రం. సుదర్శన్ చక్రం అన్నది ఇందాక మీరు చెప్పినట్టు శిశుపాలుని గజేంద్ర మోక్షంలో ఆ మొసలిని చంపడం అంతేకాదు, అది జయద్రథుని చంపేటప్పుడు సూర్యుని అడ్డుకుంది కూడా. సూర్యుని సూర్యరశ్మి లేకపోయేసరికి సూర్యాస్తమయం అయింది అని చెప్పి జయద్రథుడు బయట రాగానే
అప్పుడు సుదర్శన్ చక్రం ఆయన తీయంగానే మళ్ళీ సూర్యకిరణాలు చూసి అర్జునుడు చంపిన విధంతో మనకు తెలుసు. కాబట్టి రెండు డిఫెన్సివ్, ఆఫెన్సివ్ రెండు కూడా దీంట్లో ఉండబోతుంది. ఒకటి అక్కడి నుంచి వచ్చే వాడిని ఎదుర్కొనేటువంటి క్షమత, రెండు తిరిగి వాళ్ళని కొట్టగలిగినటువంటి క్షమత. ఎందుకంటే S-400 అన్నది అక్కడి నుంచి వస్తున్న మిజైల్ షూట్ చేయడమే కాదు, అక్కడ ఉన్నటువంటి అసెట్స్ షూట్ చేయగలదు. మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ సింగ్ గారు రీసెంట్ గా ఆయన చెప్పారు ఒక ఇంట్లో మీటింగ్ లో. ఏం చెప్పారు ఆయన? 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఏ వ్యాక్సిన్ మేము షూట్ డౌన్ చేశామని చెప్పారు. లాంగెస్ట్ ఇది ఎవర్ అని ప్రపంచంలో చెప్పారు. ఎవరని చెప్పారు. కాబట్టి ఇప్పుడు S-500 వచ్చిందంటే 500 కిలోమీటర్ల దూరంలో పడుతుంది. వీళ్ళు ఏం చేశారంటే మన డిఫెన్స్ S-400 వీటికి భయపడి పాకిస్తాన్ ఏ వ్యాక్సిన్ అన్ని కూడాను వాళ్ళు ఇరాన్ బార్డర్ లోను, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ తీసుకెళ్ళిపోయారు. అంటే చాలా దూరంగా తీసుకెళ్ళారు. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళ దేశం తిప్పి కొడితే మన దగ్గర నుంచి 500 కిలోమీటర్లు దాటామంటే ఆఫ్ఘనిస్తాన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు S-500 లాంటివి సుదర్శన్ చక్రాలు వచ్చాయంటే కనుక వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకోలేదు, ఎక్కడైనా కొట్టచ్చు. బలూచిస్తాన్ లో వెళ్ళి కొట్టచ్చు, వాళ్ళు ఇంకెక్కడో పైన గిల్గిట్ బాల్తిస్తాన్ లో దాచుకుంటే అక్కడ కొట్టచ్చు, మనం ఎక్కడైనా కొట్టచ్చు. అది మనం తయారు చేస్తాం. అంటే ఒక షీల్డ్, మన దేశాన్ని, మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక షీల్డ్ గా పెట్టుకోబోతున్నాం. జామ్నగర్ మీద దాడి చేస్తానని బెదిరించాడు, మన డ్యామ్స్ మీద దాడి చేస్తానని బెదిరించాడు. అటువంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి అవసరం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది, ఒక కవచంలా పనిచేస్తుంది. రెండు, అటు సైడ్ నుంచి వాడు ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేసేటువంటి స్పాట్స్ అన్నిటిని కూడా టార్గెట్ చేసి కూడా కొట్టచ్చు. అంటే డిఫెన్సివ్, ఆఫెన్సివ్ రెండు ఉన్నటువంటిది. అది మనకు ఉన్నటువంటి IACCS ఏదైతే నాకు చెప్పానో, ఆకాశ్ తీర్ ఏదైతే ఉందో, వీటన్నిటిని అనుసంధానం చేసి ఇంకా పటిష్టమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ లెవెల్లో మనం దీన్ని తయారు చేయబోతున్నాం. ఇది చాలా తక్కువ ఖర్చులో చాలా ఎఫెక్టివ్ గా చేయబోతున్నాం. ఈ రోజు అమెరికా డొనాల్డ్ ట్రంప్ వచ్చి $175 బిలియన్ ఖర్చు పెట్టి వాడు గోల్డెన్ డోమ్ చేస్తాను. ఎందుకంటే మెక్సికో నుంచో కెనడా నుంచో వాళ్ళకి అటాక్స్ రావు. ఒకవేళ చైనా నుంచి కనుక వాళ్ళు ఏమైనా అటాక్స్ చేస్తే కనుక 100 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి, అంతవరకు వాళ్ళు తెలిసిపోతుందని హ్యాండిల్ చేయొచ్చు. కానీ భారతదేశానికి, ఇజ్రాయెల్ కి అటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ పక్కనే గాజా నుంచి కూడా కొడుతున్నారు, గాజా నుంచో లేదా మన నుంచో కొడుతున్నారు. అక్కడ జస్ట్ ఒక 5-10 కిలోమీటర్ల లోపలే వీళ్ళు ఊర్లో వచ్చేస్తాయి. అష్కలాన్ అయితే జస్ట్ బార్డర్ ఆనుకుని ఉంటుంది. కాబట్టి ప్రతిసారి అష్కలాన్ మీద బాంబులు పడుతూనే ఉంటాయి. టెల్ అవీవ్ దాకా కొట్టగలుగుతున్నారు, పెద్ద దూరం లేవు అన్ని. కాబట్టి వాళ్ళకి చాలా ఇమ్మీడియట్ రియాక్షన్ ఉన్నటువంటి కావాలి ఐరన్ డోమ్. కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ అంటే చాలా ఖర్చుతో కూడినట్టు. అందుకని ఇరాన్, తర్వాత హిజ్బుల్లా, హమాస్ వీళ్ళందరూ ఏం చేశారంటే చాలా చీప్, చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు మిసైల్స్ తయారు చేశారు. అవన్నీ కూడా కొడితే $1,000-2,000 ఖరీదు, అంతకంటే ఖర్చు ఉండదు, దానికి విలువ ఉండదు దానికి. అటువంటివి కొన్ని 100-200 ఫైర్ చేస్తారు. వాళ్ళు ఫైర్ చేయడం తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నంబర్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఒక ఐరన్ డోమ్ లో ఒక మిసైల్ పెడితే కనుక దానికి భిన్నంగా వీళ్ళు ప్రమాదమి ఒక 20-30 కొడుతుంది. కాబట్టి $1 బిలియన్ ఖర్చు చేసేటువంటి ఒక మిసైల్ ని మీరు ఒక $1,000 చేసేటువంటి ఒక మిసైల్ ని షూట్ డౌన్ చేయడానికి వాడతారా? దానివల్ల ఎంత కష్టం అది. కాబట్టి అటువంటి నంబర్ గేమ్ ఆడింది హమాస్ కానీ లేదా హిజ్బుల్లా కానీ. మనం ఇప్పుడు సుదర్శన్ చక్రం అన్నది మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క నిర్ణయం అన్నది ఆ టెక్నాలజీ టేక్ ఓవర్ చేస్తున్నాం. ఎటువంటి మన మీద ఎటువంటి దాడి జరుగుతోంది, దానిని కౌంటర్ చేయడానికి మనం ఎటువంటి వాడాలి అది నిర్ణయిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ కొంత పాత టెక్నాలజీ, అప్పుడు వాళ్ళ అవసరాల కోసం చేశారు. కానీ మనం దాని నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నాం. అండ్ 2035 వరకు రెడీ చేస్తున్నాం అంటున్నాం. కాబట్టి ఆబ్వియస్ గా నెక్స్ట్ లెవెల్ ఏ ఉంటుంది అనేది అర్థమవుతుంది. కరెక్ట్, నెక్స్ట్ జనరేషన్ లెవెల్ పెడుతున్నాం మనం. ఆల్రెడీ మనకు ఉన్న దాన్ని ఇంకా పటిష్టం చేయబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఆధారంగా చైనా కానీ పాకిస్తాన్ కానీ దీనిని తట్టుకొని దీన్ని కౌంటర్ చేయడానికి వాళ్ళు ప్లాన్ సన్నాహాలు చేస్తారు కదా వాళ్ళు. తప్పకుండా వాళ్ళు కూడా మనం చేసినవన్నీ ఎటువంటివి అయినాయి వాళ్ళు బాగా గమనించి మనకు వ్యతిరేకంగా ఏదో ఒక కౌంటర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మనం దానికి నెక్స్ట్ లెవెల్, అంటే ఇదంతా ఒక చెస్ గేమ్ లాంటిది. వాళ్ళు మనం అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆలోచన చేస్తారు. వీడు ఏ లెవెల్కి వస్తాడు అని తెలిసి అంతకంటే పై లెవెల్కి వెళ్ళే దిశగా మన టెక్నాలజీ, మన ఫోకస్ అంతా కూడా ఉండబోతుంది. అందుకని సుదర్శన్ చక్రం చాలా కాలంగా ఉన్నది. ఇన్ఫాక్ట్ S-400, S-500 ఈ టెక్నాలజీ అన్నిటి కూడా సుదర్శన్ చక్రాన్ని గతంలోనే పేరు పెట్టారు. మోదీ గారు దాన్నే ఇప్పుడు ఉటంకించారు. కాబట్టి మల్టీ లేయర్డ్ డిఫెన్స్ అండ్ ఆఫెన్సివ్ సిస్టమ్ రెండు కూడా దీంట్లో అనుసంధానం చేయబోతున్నారు.
సో ఇప్పుడు మీరు అన్నట్లుగా సుదర్శన చక్ర అనే విషయానికి వస్తే ఈ పాయింట్ నుంచి అంటే S-400 S-500 అనే పాయింట్ నుంచి భవిష్యత్తులోకి వెళ్తున్నాం. సో ఒక అద్భుతమైన నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నాం. సో ఇప్పటి వరకు కొంత గ్రాటిట్యూడ్స్ తోటి కనుక ఆలోచిస్తే ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంతా మనకు రష్యా నుంచి జరిగింది కాబట్టి మనం S-400కి రష్యాకి కొంత రుణపడి ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చా భవిష్యత్తుని ఆలోచించినట్లయితే? తప్పకుండా రష్యానే కాదు, ఇన్ఫాక్ట్ మనం ఇజ్రాయెల్ కూడా మనం దాని గురించి మనం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఓకే. మనం చాలా దేశాల టెక్నాలజీ తెచ్చుకున్నాం. ఆ దేశాలలో వాళ్ళ టెక్నాలజీస్ పనిచేయట్లేదు, కానీ ఆ టెక్నాలజీస్ మన దేశంలో ఎలా పనిచేస్తున్నాయి, ఇది మన గొప్పతనం. హ్మ్. S-400 ఉన్నా కానీ కూడా మాస్కో మీద దాడులు ఎలా అవుతున్నాయి, వాళ్ళు ఎందుకు దాన్ని తట్టుకోలేకుండా ఉన్నారు? అదే S-400 భారతదేశానికి ఎందుకు అంత అద్భుతంగా పనిచేస్తుంది? అలాగే మనం చూస్తే కనుక ఇజ్రాయలీ సిస్టమ్స్, బరాక్ ఇటువంటి సిస్టమ్స్ అన్ని కూడాను అన్ని ఉండగా మరి ఇరాన్ వేసినటువంటి మిసైల్స్ వాళ్ళు అన్ని ఆపుకోలేకపోయారు కదా. ఇరాన్ చాలా దూరం ఉంది, వాళ్ళు సరిగ్గా చూడలేదు. వాళ్ళు ఇరాన్ అక్కడి నుంచి ఫైర్ చేసిన తర్వాత దాన్ని ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయారు వాళ్ళు, ఇంత టెక్నాలజీ పెట్టుకొని? అప్పటికి కూడా వాళ్ళు మొదటి రోజు అయితే ఆల్మోస్ట్ 80-85% వాళ్ళు షూట్ డౌన్ చేయగలిగారు. ఒక 10-15% పాటు క్రమేపీ ఈ సంఖ్య పెరుగుతూ వెళ్ళింది. 4-5 రోజుల తర్వాత అది బహుశా అది 50-60% వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 40-50% మిసైల్స్ ఇజ్రాయెల్ లో పడ్డాయి. గణనీయంగా నష్టం జరిగింది వాళ్ళకి, చాలా మంది చనిపోయారు ఇజ్రాయెల్. మరి అంత టెక్నాలజీ పెట్టుకుని ఎందుకు ఆపలేకపోయారు వాళ్ళు? టర్మినల్ ఫేజ్ అనేది హైపర్సానిక్ స్పీడ్ లో వస్తుంది ఏ బాంబు అయినా కానీ, ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తితో వస్తుంది కాబట్టి, గ్రావిటేషనల్ ఫోర్స్ తో వస్తుంది కాబట్టి హైపర్సానిక్ స్పీడ్ ఉంటుంది. ఫైర్ చేసినప్పుడు హైపర్సానిక్ స్పీడ్ కాదు కదా అది. ఫైర్ చేసినప్పుడు మీరు ఎందుకు డిటెక్ట్ చేయలేకపోయారు? దాని బూస్టర్ ఫేజ్ లో మీరు ఎందుకు షూట్ డౌన్ చేయలేకపోయారు? లేదా పైన ఉన్నటువంటి మిడ్ ఫేజ్ ఎందుకు షూట్ డౌన్ చేయలేదు? టర్మినల్ ఫేజ్ షూట్ చేయడం చాలా కష్టం, నేను ఒప్పుకుంటాను. అది అక్కడ ఇజ్రాయెల్ కూడా పెద్దగా చేయలేదు. కానీ వాళ్ళ దగ్గర ఈ టెక్నాలజీ, గతంలో ఉన్న టెక్నాలజీ అంతా కూడా పక్కన ఉన్నటువంటి హిజ్బుల్లా, హమాస్ వీళ్ళ దాడుల గురించే వాళ్ళ ఫోకస్ అంతా ఉంది. దూరం నుంచి యుద్ధం చేసినప్పుడు వాళ్ళకి దానికి కావాల్సినట్టు పెట్టుకోలేదు గతం. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి కూడా మనం నేర్చుకున్నాం, రష్యా నుంచి నేర్చుకుంటున్నాం. ఇతరత్రా ఇప్పుడు జరుగుతున్నటువంటి తైవాన్ కి వ్యతిరేకంగా చైనా ఏం చేస్తుందో అది కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఎన్నో థియేటర్స్ లో మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలు, ఏ థియేటర్ లో ఏం జరుగుతోంది, ఇవన్నీ క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేసి వీటిని ఒక అనుభవంతో మనం తయారు చేసుకుంటాం. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, గుడ్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్. మంచి వాళ్ళు వాళ్ళ తప్పులను తెలుసుకొని, వాళ్ళ తప్పులు ఏం చేశారో ఆ తప్పుల ఆధారంగా గుణపాఠాలు నేర్చుకొని వాళ్ళు సరిదిద్దుకుంటారు. వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. విజ్ఞానవంతుడు తన తప్పు చేయడు, ఇంకోటి చేసిన తప్పుని ఆధారంగా తను అటువంటి తప్పు చేయకుండా కాపాడుకునే దిశగా అతను పనిచేస్తాడు. కాబట్టి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతున్నా వాటిని అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటున్నాం. మనము దాన్ని అబ్జర్వ్ చేసుకుని దాని ఆధారంగా మనం మన ప్రతిక్రియ అన్నది ఉండబోతోంది. మన టెక్నాలజీ అదే దిశగా మనం తీసుకెళ్తాం. ఈ రోజు హౌతీ కావచ్చు, లేదా మనకు అక్కడ ఉన్నటువంటి సొమాలియా పైరెట్స్ కావచ్చు, వీళ్ళందరూ దాడులు చేస్తుంటే పెద్ద పెద్ద అమెరికన్ వార్షిప్స్ ఉన్నాయి, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. హౌతీల మీద దాడులు చేయమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి దాడి చేసేసరికి వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు మిసైల్ వస్తుంటే దాన్ని తప్పించుకోవడానికి షార్ప్ టర్న్ తీసుకుంటే దాని డెక్ మీద ఉన్నటువంటి చాలా ఆధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ F-18 హార్నెట్ అది సముద్రంలో పడిపోయింది అది. కాబట్టి నిజంగా ఆ ప్రాంతాలంతా కూడా గస్తీ తిరుగుతూ అద్భుతమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది మన నేవీ. సో కాబట్టి ఆ దేశాలు చాలా ప్రగల్భాలు పలుకుతున్నాయి, మన దగ్గర చాలా టెక్నాలజీ ఉందని. టెక్నాలజీ ఉన్న టెక్నాలజీని అనుసంధానం చేసి టెక్నాలజీని మనకు కావాల్సిన దిశగా దాన్ని వాడుకోగలిగిన క్షమత మనలో ఉంది. కాబట్టి ఆ కేపబిలిటీ అన్నదే ఈ రోజు సుదర్శన్ చక్రలో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి అని మనకు బాగా అర్థమైంది. 4 రోజుల ఆపరేషన్ సింధూర్ అన్నది చైనీస్ టెక్నాలజీ ఏంటి, అమెరికన్ టెక్నాలజీ ఏంటి, పాకిస్తాన్ లో ఏమున్నాయి, వీళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, వీళ్ళు ఎలా చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మనకు అర్థమైంది. దీంట్లో అఫ్ కోర్స్ చాలా విషయాలు చెప్పరు వాళ్ళు, చాలా కాన్ఫిడెంట్ ఉంటాయి, క్లాసిఫైడ్ ఉంటాయి. బట్ దీంట్లో కీలకంగా నా అంచనా ప్రకారం ఈవెన్ యాంటీ శాటిలైట్ సిస్టమ్ కూడా ఉండబోతుంది. కాబట్టి ఏమవుతుంది, రేపటి రోజు చైనా వీళ్ళకు ఆపరేషన్ సింధూర్ లో మొత్తం ఫీడ్ ఇచ్చి ఏం జరుగుతుంది, భారతదేశం నుంచి ఏం జరుగుతుంది, ఎక్కడ మనం ఏం చేస్తున్నాం అన్నదంతా కూడా కంప్లీట్ గా లైవ్ ఫీడ్ పాకిస్తాన్ కి చైనా ఇచ్చి రేపటి రోజు మనం ఈ యొక్క సుదర్శన్ చక్ర షీల్డ్ లో వాళ్ళ శాటిలైట్స్ కూడా మనం షూట్ డౌన్ చేయగలం.
కాబట్టి అటువంటి టెక్నాలజీ కూడా చేయబోతుంది. అంటే షార్టెస్ట్ రేంజ్, మన షోల్డర్ ఫైర్డ్ షార్ట్ రేంజ్ డిఫెన్సివ్ అఫెన్సివ్ సిస్టమ్ తీసుకుని శాటిలైట్ వరకు మల్టిపుల్ లేయర్ ప్రొటెక్షన్ అన్నది ఇది ఇవ్వబోతోంది. ప్రతి అంటే ఎన్నో దేశాల్లో వాళ్ళు చేస్తున్న వాటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యుఎస్ఏ, చైనా వీళ్ళందరూ చేస్తున్నవన్నీ కూడా మనం గమనించి అబ్జర్వ్ చేసుకొని దాని ఆధారంగా తయారు చేస్తాం. సో మామిడి గిరిధర్ గారు, ఓవరాల్గా మీరు అన్నట్లు ఇది మన దేశానికి ఒక శత్రు దుర్భేద్యమైన వ్యవస్థగా మనం అనుకోవచ్చు. 2035 కల్లా తయారవుతుంది అంటున్నారు. అయితే ఇక్కడ ఫైనల్గా ఒక కంక్లూజన్ సార్, అంటే మనం కన్వెన్షనల్గా ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ అండ్ న్యూక్లియర్ థ్రెట్స్, ఈ బ్లాక్మెయిల్స్ పనికిరావు, ఇంకా దానికి తగ్గ సమాధానం ఉంటుంది అని అంటున్నాం మనము. ఈ లెక్కన ఇది పాకిస్తాన్కి ఎటువంటి అంటే మరి నెక్స్ట్ స్టెప్ వేయాలి కదా పాకిస్తాన్. సో ఎటువంటి అవకాశం ఉంటుంది పాకిస్తాన్కి? ఇటు ఈ రకంగా సుదర్శన చక్రం ఉంది, అక్కడ న్యూక్లియర్ బెదిరింపులు పనికిరావు అంటోంది. సో ఎట్లా పాకిస్తాన్ తయారయ్యే పరిస్థితి ఉంది భవిష్యత్తులో? ఒక కంక్లూజన్. పాకిస్తాన్ గా అంత సీన్ లేదు, వాళ్ళ కెపాసిటీ కూడా లేదు వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ వాడుకుంటున్న ఈ శక్తులని F-16 పాకిస్తాన్ కాదు, అమెరికా ఇచ్చింది. అలాగే JF-17, JF-10C ఇవన్నీ కూడా చైనా ఇచ్చింది. H-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చైనా ఇచ్చింది వాళ్ళకు. కాబట్టి ఈ దేశాలు, ఈ శక్తులే పాకిస్తాన్ ని ఒక ల్యాబొరేటరీగా వాడుకుంటున్నాయి. వాళ్ళ అస్త్రాలు, వాళ్ళ టెక్నాలజీలన్నీ పాకిస్తాన్కి ఇచ్చి మన మీద ప్రయోగం చేయమంటున్నారు. కాబట్టి మనం పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేయట్లేదు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. మనం చైనాతో యుద్ధం చేస్తున్నాం, మనం అమెరికాతో యుద్ధం చేస్తున్నాం, మనం టర్కీతో యుద్ధం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తున్నది వాళ్ళు, కానీ ముందర ఉన్నది వీళ్ళు. ఈ రోజు యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? యుక్రెయిన్ కి రష్యాకి యుద్ధం జరగట్లేదు. యుక్రెయిన్ నిజంగా యుద్ధం చేస్తే ఓ వారం రోజులు అయిపోతుంది. యుక్రెయిన్ అంత కెపాసిటీ లేదు. కానీ యుక్రెయిన్ ముందర పెట్టుకుని యుక్రెయిన్ సైనికులు, వాళ్ళ ప్రజలు వాళ్ళు చనిపోతుంటే వాళ్ళని ముందర పెట్టి వెనక నుంచి నడిపిస్తున్నది నేటో, అమెరికా, వీళ్ళు నడిపించారు. కాబట్టి వీళ్ళ ప్రోద్బలము, వీళ్ళ ఇవి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. ఇన్ఫాక్ట్ రష్యా అధీనంలో ఈరోజు బ్రిటిష్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళు యాక్చువల్గా అక్కడ ఫ్రంట్ లైన్ లో వెళ్ళి యుక్రెయిన్ సమర్థన ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ సైనికులు ఆల్మోస్ట్ చాలా మంది చనిపోయారు. వాళ్ళకి రెగ్యులర్ సైనికులు చాలా తక్కువ ఉన్నారు. ఇక పౌరులే వాళ్ళని ఏదో టెంపరీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నారు. ఈ రోజు యుక్రెయిన్ లో దుర్భరమైన పరిస్థితి. కాబట్టి వాళ్లకు ఈ టెక్నాలజీ అనేది తెలియదు. అందుకనే నేటో మనుషులే సీక్రెట్ గా అక్కడ బరిలో దిగి వాళ్ళు సహాయం చేస్తారు. కాబట్టి ఇది నేటో వర్సెస్ రష్యా యుద్ధం కింద భావించాలి. అలాగే పాకిస్తాన్ తో భారతదేశానికి యుద్ధం కాదది, ఈ శక్తులతోటి భారతదేశానికి యుద్ధం అని అర్థం చేసుకోవాలి. అది చైనా కావచ్చు, టర్కీ కావచ్చు, ఈవెన్ అమెరికా కూడా. అమెరికా కూడా వాళ్ళకి చాలా అస్త్రాలు ఇచ్చింది. బియాండ్ విజువల్ రేంజ్ BVRMs ఇచ్చారు వాళ్ళకు. తర్వాత అలాగే వాళ్ళకి ఇవి ఇచ్చారు, మన రెడార్స్ ఇచ్చారు వాళ్ళకి. ఆ రెడార్స్ కూడా మనం షూట్ డౌన్ చేసి F-16 అలాగూ ఉన్నాయి. వాళ్ళకు స్వీడన్ నుంచి AWACS వచ్చాయి. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి మనం మన టార్గెట్ అన్నది పాకిస్తాన్ కి అతీతంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ పెద్ద శక్తుల టెక్నాలజీని ఎదుర్కొనే శక్తిని మనం పెంచుతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. రైట్. సో ఈ అంశంపై చాలా విశ్లేషణ అందించినందుకు. సో వ్యూవర్స్, మీకేమనిపించింది సుదర్శన చక్ర గురించి? 2035 కల్లా మనం సమాయత్తం అవుతున్నాం ఇటువంటి ఐరన్ డోమ్ కంటే మించిన టెక్నాలజీతోటి. సో ఇది ఎలా అనిపించింది ఈ టెక్నాలజీ? ఇంకా దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి నిజానికి కూడా. కన్వెన్షనల్ అండ్ అన్కన్వెన్షనల్ వార్ ఏదైతే ఉందో ఇవన్నింటినీ కూడా మిళితం చేస్తూ మనము ముందుకు వెళ్తున్న క్రమంలో 2035 వరకు మనకు చాలా సమయం ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం ముందు జరుగుతుంది. ఏ రకంగా చూసినా శత్రు దుర్భేద్యంగా ఉండగలిగే ఒక సుదర్శన చక్రాన్ని మన భారతదేశం తయారు చేయబోతోంది. సో వారు అన్నట్లుగా, ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్లుగా S-400, S-500 విషయంలో మనం రుణపడి ఉన్నట్టుగా ఇప్పుడు మనం ఎట్లాగైతే అనుకుంటున్నామో ఇటు రష్యాకి కానీ, ఇజ్రాయెల్కి కానీ, మిగతా విషయాల్లో ఫ్రాన్స్కి కానీ, ఎట్ ద సేమ్ టైం భవిష్యత్తులో ఆలోచిస్తే సుదర్శన చక్రాను చూసి ఇతర దేశాలు కూడా మాకు కావాలి అని అన్నప్పుడు ఆ దేశాలు కూడా మన మీద ఆధారపడే రోజులు రాబోతున్నాయి మరో 10 సంవత్సరాల్లో ఇటువంటి అంశాల్లో అనేది మనకైతే స్పష్టమవుతోంది. సో స్వదేశీ శక్తితోటి మనం ఎదగగలిగే ప్రయత్నంలో ఇది ఒక గొప్ప అడుగు అని మనం అనుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మన భారతదేశ గొప్పదనాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.